హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేయాలో, అది కూడా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుంటాం. ఇక్కడ చూపిస్తున్న ఈ సెంటెన్సెసే నేను మీకు ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేస్తానో నేర్పిస్తాను. ప్రతి సెంటెన్స్ ఇంగ్లీష్ చూసే ముందు మీరు మీ ఓన్గా మనసులో ఫామ్ చేసుకోండి, లేదా రాసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నేను ప్రొవైడ్ చేసిన సెంటెన్స్తో మీరు ఫామ్ చేసింది మ్యాచ్ అయిందంటే మీరు కరెక్ట్గా ఫామ్ చేసినట్లే. ఆ విధంగా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఎంతమంది కరెక్ట్గా ఫామ్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ సెంటెన్స్, మీకు కావలసినవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీకు కావలసినవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి పాజ్ చేసి మీరు ఫామ్ చేసి చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఎవ్రీథింగ్ యూ నీడ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఎవ్రీథింగ్ యూ నీడ్ ఈజ్ అవైలబుల్ హియర్. దీన్ని ఫార్మల్గా ఇంకా ఎన్ని రకాలుగా చెప్పొచ్చో చూద్దాం. ఆల్ నెసెసరీ రీసోర్సెస్ ఆర్ ప్రొవైడెడ్ హియర్. ఆల్ యూ రిక్వైర్ కెన్ బి ఫౌండ్ ఎట్ దిస్ లొకేషన్. Everything is essential is accessible here. All that you may need is readily available on site. Everything you might require is conveniently located here. ఇలా ఎవ్రీథింగ్ యూ నీడ్ ఈజ్ అవైలబుల్ అనే దాన్ని ఇంకా ఫార్మల్గా ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ రైట్ హియర్. Everything you could want is here for you. All you need is right here. You will find whatever you need right here. Everything is here for you just as you need it. ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే ఎవ్రీథింగ్ యూ నీడ్ ఈజ్ అవైలబుల్ హియర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నన్ను సినిమా హాల్లో చూసినట్లు ఎవరికీ చెప్పకండి. మీరు నన్ను సినిమా హాల్లో చూసినట్లు ఎవరికీ చెప్పకండి. ఒక్కసారి మీరు ఫ్రేమ్ చేసి చూసుకోండి పాజ్ చేసి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. డోంట్ టెల్ ఎనీవన్ దట్ యూ సా మీ ఇన్ ద సినిమా హాల్. ఆర్ మూవీ థియేటర్ కూడా చెప్పుకోవచ్చు. సినిమా హాల్ అనొచ్చు, మూవీ థియేటర్ అనొచ్చు. దీన్ని ఫార్మల్గా చూద్దాం. ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ మెన్షనింగ్ టు ఎనీవన్ దట్ యూ సా మీ ఎట్ ద సినిమా. అంటే రిఫ్రైన్ అంటే మీరు చెప్పకుండా ఉండటానికి అణుచుకోండి అని అనమాట. వాళ్ళది అక్కడ అణుచుకోవటం రిఫ్రైన్ అంటే. నెక్స్ట్, ఐ వుడ్ అప్రిషియేట్ ఇట్ ఇఫ్ యూ డిడ్ నాట్ డిస్క్లోజ్ సీయింగ్ మీ అట్ ద మూవీ థియేటర్. సో డిస్క్లోజ్ అంటే బయట పెట్టడం అనమాట. నెక్స్ట్, కైండ్లీ అవాయిడ్ ఇన్ఫార్మింగ్ ఎనీవన్ దట్ యూ ఎన్కౌంటర్డ్ మీ ఇన్ ద సినిమా. ఎన్కౌంటర్ అంటే ఎదురవ్వడం. నెక్స్ట్, I request that you keep it private that we crossed paths at the cinema hall. ఇలా మనం ఫార్మల్గా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. డోంట్ టెల్ ఎనీవన్ యూ స్పాటెడ్ మీ ఎట్ ద మూవీస్. కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ దట్ యూ సా మీ ఎట్ ద సినిమా. ఓకే. ప్లీజ్ డోంట్ మెన్షన్ టు ఎనీవన్ దట్ యూ సా మీ ఎట్ ద థియేటర్. లెట్స్ కీప్ ఇట్ ఏ సీక్రెట్ దట్ వీ ర్యాన్ ఇన్ టు ఈచ్ అదర్ ఎట్ ద మూవీస్. ఇలా దీన్ని ఇన్ఫార్మల్గా చెప్పుకోవచ్చు. జనరల్గా అయితే డోంట్ టెల్ ఎనీవన్ దట్ యూ సా మీ ఇన్ ద సినిమా హాల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, శత్రువుకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఒక్కసారి మీరు ఫ్రేమ్ చేయండి పాజ్ చేసి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఈవెన్ ది ఎనిమీ షుడ్ నాట్ ఫేస్ దిస్ సిచ్యువేషన్. ఈవెన్ ది ఎనిమీ షుడ్ నాట్ ఫేస్ ది సిచ్యువేషన్ అని చెప్పాలి. దీన్ని ఫార్మల్గా చూద్దాం. నో వన్, నాట్ ఈవెన్ అన్ అడ్వర్సరీ షుడ్ హ్యావ్ టు ఎండ్యూర్ సచ్ ఎ సిచ్యువేషన్. ఏ శత్రువుకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. దిస్ ఈజ్ ఎ సిచ్యువేషన్ ఐ వుడ్ నాట్ విష్ అపాన్ ఈవెన్ మై గ్రేటెస్ట్ ఫో. ఫో అంటే శత్రువు. సచ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ టూ హార్ష్ ఫర్ ఎనీవన్ టు ఫేస్, even an opponent. No individual, not even an enemy, deserves to experience this. This is a hardship that should befall no one, not even those we oppose. ఇలా దీన్ని ఫార్మల్గా చెప్పచ్చు.
దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. ఐ వుడెంట్ విష్ దిస్ ఆన్ మై వర్స్ట్ ఎనిమీ. నాట్ ఈవెన్ సమ్ వన్ ఐ డిస్లైక్ షుడ్ గో త్రూ దిస్. దిస్ ఈజ్ సంథింగ్ ఐ వుడెంట్ వాంట్ ఈవెన్ ఫర్ మై ఎనిమీస్. Nobody should have to deal with this, not even an enemy. I wouldn't want anyone, even an enemy, to face this kind of situation. అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా. జనరల్గా అయితే ఈవెన్ ది ఎనిమీ షుడ్ నాట్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మీకు చెందని దేనిని ఉంచుకోవద్దు. ఒక్కసారి మీరు ఫ్రేమ్ చేయండి పాజ్ చేసి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూద్దాం. డోంట్ కీప్ ఎనీథింగ్ దట్ డజంట్ బిలాంగ్ టు యూ. డోంట్ కీప్ ఎనీథింగ్ దట్ డజంట్ బిలాంగ్ టు యూ. నీకు చెందనిది నువ్వు ఎప్పుడు ఉంచుకోవద్దు. ఫార్మల్గా, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఐటమ్స్ ఇన్ యువర్ పొజిషన్ ఆర్ రైట్ఫుల్లీ యువర్స్. పొజిషన్ మీన్స్ కలిగి ఉన్నది, చెందినది అని అర్థం. కైండ్లీ రిఫ్రైన్ ఫ్రమ్ రిటైనింగ్ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ యువర్ ప్రాపర్టీ. రిఫ్రైన్ అంటే దూరం ఉంచడం, దాచుకోవటం అని అర్థం అనమాట, దూరం పెట్టడం అన్నట్టు. నెక్స్ట్, డు నాట్ హోల్డ్ ఆన్ టు ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ రైట్ఫుల్లీ యువర్స్. You are advised to return any items that do not belong to you. Please make sure to return anything that does not belong to you. ఇలా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. డోంట్ హోల్డ్ ఆన్ టు స్టఫ్ దట్స్ నాట్ యువర్స్. మేక్ షూర్ యు ఆర్ ఓన్లీ కీపింగ్ యువర్ థింగ్స్. డోంట్ కీప్ ఎనీథింగ్ దట్స్ నాట్ యువర్స్. Return anything that's not yours, okay? Hand back anything that doesn't belong to you. ఇలా దీన్ని ఇన్ఫార్మల్గా చెప్పచ్చు. జనరల్గా అయితే డోంట్ కీప్ ఎనీథింగ్ దట్ డజంట్ బిలాంగ్ టు యూ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఇది మామూలు అరచకం కాదు. ఒకసారి మీరు ఫ్రేమ్ చేసి చూడండి పాజ్ చేసి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ఎనార్కీ. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ఎనార్కీ. ఎనార్కీ అంటే అరాచకం. ఫార్మల్గా, దిస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ టిపికల్ ఎనార్కీ. దిస్ రిప్రజెంట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ డిజార్డర్. దిస్ గోస్ బియాండ్ వాట్ వన్ వుడ్ కన్సిడర్ ఆర్డినరీ క్యావస్. క్యావస్ అంటే బాధలు, రోజువారు మనకు వచ్చే కష్టాలు అన్నట్లు. దిస్ సిచ్యువేషన్ ఈజ్ అన్లైక్ ఎనీ యూజువల్ ఫార్మ్ ఆఫ్ ఎనార్కీ. దిస్ డస్ నాట్ రిజెంబుల్ ఏ స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ ఎనార్కీ. ఇలా చెప్పచ్చు దీన్ని ఫార్మల్గా. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. దిస్ ఈజ్ వే బియాండ్ యువర్ యూజువల్ క్యావస్. దిస్ ఈజంట్ యువర్ యావరేజ్ ఎనార్కీ. దిస్ ఈజ్ ఏ హోల్ న్యూ లెవెల్ ఆఫ్ డిజార్డర్. దిస్ కైండ్ ఆఫ్ క్యావస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ నో ఆర్డినరీ మెస్. ఇలా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ఎనార్కీ అని చెప్పాలి. ఈరోజు సెంటెన్సెస్ ఇవి ఎలా ఫ్రేమ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంతమంది మీరు ఓన్గా ఫ్రేమ్ చేయగలిగారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.